మీ జీవితం సినిమానా, ఎంటర్టైన్మెంటా లేదా మీ కెరియరా? ఒక్కసారి యూట్యూబ్ ట్రెండింగ్లో చూస్తే అన్ని ట్రెండింగ్ వీడియోస్ సినిమాల గురించే ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ గురించే ఉన్నాయి. అది ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు లేదా సాంగ్ కావచ్చు, ఆల్ ఎంటర్టైన్మెంట్. ఒక్కటి కూడా లైఫ్కి సంబంధించింది లేదు, కెరీర్కి సంబంధించింది లేదు. మీ ఏజ్ ఎంతో పెరిగిపోతుంది, మీ లైఫ్ ఎట్టిపోతుందో తెలియదు, కానీ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని తినేస్తుంది, మీ లైఫ్ని తినేస్తుంది. మీ కెరీర్ గురించి ఆలోచించనివ్వట్లేదు. కనీసం ఓవర్ థింకింగ్లో మీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఎంటర్టైన్మెంట్లో మీరు చూసిన సినిమాస్లో అది కొంచెం కూడా లేదు. ఒకసారి ఈ ఫోటో చూడండి, బిగ్ బాస్ విన్నర్కున్న క్రేజ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్కి లేదు. మీ టైం అంతా సినిమాలు చూడడానికి, బిగ్ బాస్లు చూడడానికి, ఇన్స్టా రీల్స్, షార్ట్స్ చూడడానికే పెట్టేస్తున్నారు. కనీసం మీరు చూస్తున్న షార్ట్స్, ఇన్స్టా రీల్స్లో ఒక్కటి కూడా కెరీర్కి సంబంధించింది లేదు. మిమ్మల్ని తట్టి మీ లైఫ్ గురించి గుర్తు చేయడానికి మీరు మీ జీవితంలో దిగజారిపోతున్నారు. ఎంతలా అంటే మీరు ఇతరులకు జైజైలు కొడుతున్నారు తప్ప మీకు జైజైలు కొట్టించుకోవాలని లేదు. అయినా మీరెలా జైజైలు కొట్టించుకుంటారు? మీ జీవితంలో అసలు మోటివేషనే లేదు, మీ కెరీర్ గురించి సీరియస్నెస్ లేదు. జీవితం మిమ్మల్ని అనగదొక్కినా మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఫ్యామిలీ పరిస్థితి దీనంగా ఉన్న ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు, అదే ఆనందం, అదే సుఖం. లైఫ్ అనేది ఒక్కటే ఉంటుంది, ఎంజాయ్ చేయాలని చాలామంది అంటారు. మీరు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఆ ఎంజాయ్మెంట్కి డబ్బులు ఇచ్చేది మీ పేరెంట్స్. మీ పేరెంట్స్ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు, మీ డబ్బులతో కాదు. ఒకప్పుడు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇంత దాటొచ్చాను అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, అండ్ లైఫ్ కూడా ఎదగలేదు. అదే స్థితి కాదు కదా, అంతకన్నా కిందకు దిగజారిపోయారు. కరోనా తర్వాత అందరి దగ్గర డబ్బులు లేవు అంటారు, కానీ నిజానికి కరోనా తర్వాత ఇంకా ఎక్కువ ఉన్నాయి. అందుకే ఒక సినిమా టికెట్ని 2000, 5000 పెట్టైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటున్నారు. మీ జీవితంలో మీకు ఎదగాలన్న ఆలోచన లేదు, ఎందుకంటే మీ జీవితంలో టెన్షన్ లేదు, డిప్రెషన్ లేదు, యాంగ్జైటీ లేదు, మీరు లోగా ఫీల్ అవ్వడం లేదు, లోన్లీగా లేరు. ఇవి మీరు కొంచెం ఫీల్ అవుతున్నా మీ జీవితం గురించి మీరు ఆలోచిస్తున్నట్లే. మీరు చాలా ఆనందంగా ఉన్నారు. ఒక సినిమా చూసాక ఇంకో సినిమా గురించి మాట్లాడడం, దాని రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయడం. అరే ఒక పక్క నాకు ఒక లైఫ్ ఉంది, దానికి దారి కావాలి, ఎటు వెళ్ళాలో దానికి తెలియదు, దానికి గైడ్ చేయాలని ఒక్క థాట్ మీ మైండ్లో లేదు. మీ మైండ్లో అన్ని ఎటువంటి థాట్స్ ఉన్నాయంటే, నా హీరో సినిమాకి టాలీవుడ్లో కాదు బాలీవుడ్లో కలెక్షన్స్ రావాలి, నా హీరోని టాలీవుడ్ వాళ్ళు కాదు హాలీవుడ్ వాళ్ళు పొగడాలి. ఇలాంటి థాట్స్ మీ మైండ్లో ఉన్నాయి. నాకు ఒక పేరు రావాలి, అందరూ ఆ పేరును గుర్తించాలని ఒక్కరికి లేదు. ఒకటి చెప్పనా, మీరు చూసిన హీరోస్కి పేర్లున్నాయి, అవి ఎంతో గొప్పగా ఉన్నాయి, అది అందరికీ తెలుసు. వాళ్ళ పేర్లు వాళ్ళు చదువుకున్న సర్టిఫికెట్స్లో కూడా లేవు, కానీ మీ పేర్లు డజన్ల కొద్ది సర్టిఫికెట్స్లో ఉన్న మీ పక్కింటి వారికి కూడా మీ పూర్తి పేరు తెలియదు. ఒకసారి మీరే టెస్ట్ చేయండి, అడగండి వాళ్ళని, చిరంజీవి గారి పాత పేరు పూర్తి పేరు ఏంటి అనండి. శివశంకర వరప్రసాద్ అని క్లియర్గా చెప్తారు. అదే మీ పూర్తి పేరు అడగండి, సరిగా గుర్తుకు కూడా ఉండదు. లైఫ్ అయితే వెళ్తుంది, దాన్ని పట్టుకోండి. లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మూవీస్ చూడాలి, కానీ అది 5 to 10% మాత్రమే. మిగతా శ్రద్ధ అంతా మీ పట్ల, మీ స్టడీస్ పట్ల, మీ కెరీర్ పట్ల, మీ జీవితం పట్ల ఉండాలి. మీరు చేస్తున్న పనిలో ఎంటర్టైన్ అవ్వండి, అది రియల్ హ్యాపీనెస్. మీరు బాధపడాల్సింది మీ హీరో అరెస్ట్ అయ్యాడు, సినిమా కలెక్షన్స్ తక్కువైన కాదు. మీ కెరీర్ గురించి బాధపడండి, దాని గురించి విచారించండి, తీవ్రంగా విచారించండి. మీరు చిన్నప్పుడు కలల కన్నా లైఫ్లో ఉన్నారో లేదో ఒక్కసారి చూసుకోండి. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే నేను ఇన్ని హడిల్స్ దాటొచ్చానా, ఇన్ని ముళ్ళ పొదలు, ఇన్ని అవమానాలు దాటొచ్చానా అనాలి. అంతేకాని మీ ముందరున్న లైఫ్ ఉంచేసి అరే నేను ఇంకా ఇన్ని దాటాలా, అంత దూరం వెళ్ళాలా అనకూడదు. అప్పుడు మీరు వెళ్ళడానికి శక్తి కూడా ఉండదు, ఎందుకంటే ఏజ్ అయిపోతుంటుంది, ఏమీ చేయాలనిపించదు, ఉన్న దాంట్లోనే సర్దుకొని పోతారు. సో కొన్ని రోజులు ఫ్రెండ్స్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్స్ పక్కన పెట్టి లైఫ్ గురించి సీరియస్ అవ్వండి. ఒక్కసారి మీ లైఫ్ గురించి సీరియస్ అయ్యారంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, సవాళ్ళు ఎదురవుతాయి. దాన్ని ఎలా సాల్వ్ చేసి ముందుకు పోవాలో తెలుసుకోండి. కొత్త సంవత్సరం వచ్చింది, ఈ జనవరిలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, వాటిని చూడండి, పక్కన పెట్టండి. మీ పనిలో మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవడంలో మునిగిపోండి. సినిమాలు చూడాల్సింది స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి, అందులోనే ఉండి ఎంటర్టైన్ అవ్వడానికి కాదు. ఎంజాయ్ మీరు ఊహించుకున్న లైఫ్లో చేయండి, ఇప్పుడు కాదు. జీవితం అనేది ఒక యుద్ధం ఫ్రెండ్స్, దాన్ని మీ సరదాలతో కప్పివేయకండి. ఈ వీడియో ఎంటర్టైన్మెంట్లో ఉండి జీవితం గురించి మర్చిపోయిన మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఒక అవేర్నెస్ తీసుకురండి. ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, జై హింద్.